ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన, అంతకు మించిన కరుణామయుడైన పరమశివుని అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ కథ కేవలం ఒక పురాణం కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటానికి, అహంకారాన్ని అంతమొందించే దైవశక్తికి ప్రతీక. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రాత్రికి దీనికి ఉన్న అనుబంధం మనకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తుంది. ఈ కథలో శివుడు త్రిపురాంతకుడిగా మారతాడు. అంటే 3 నగరాలను అంతమొందించిన వాడుగా. మరి ఆ 3 నగరాలు ఏమిటి? ఎవరు వాటిని నిర్మించారు? శివుడు ఎందుకు వాటిని నాశనం చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఈ కథలో తెలుసుకుందాం. ఇది మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగును నింపే ఒక దివ్యమైన గాథ. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన ఉగ్ర తపస్సుతో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. శివుని కుమారుడు తప్ప ఇతరుల చేతిలో నాకు మరణం ఉండకూడదని వరం పొందాడు. ఈ వరం లభించాక తారకాసురుడు దేవతలను, లోకాలను తీవ్రంగా బాధించడం మొదలుపెట్టాడు. దేవతలు పరమశివుడికి వేడుకోగా శివపార్వతుల అనుగ్రహంతో కార్తికేయుడు జన్మించాడు. ఆయన తారకాసురుడిని సంహరించారు. తారకాసురుడి మరణంతో లోకాలు శాంతిని పొందాయి. అయితే తారకాసురుడికి 3 కుమారులున్నారు. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీరు తమ తండ్రి మరణంతో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. దానితో పగను పెంచుకున్నారు. ఎలాగైనా దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. వారు కూడా తమ తండ్రి వలె ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు త్రిపురాసురులు ఇలా కోరారు: స్వామి, మాకు స్వర్గలోకం వలె ప్రకాశించే 3 నగరాలు కావాలి. అవి ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో నిర్మించబడి ఉండాలి. ఆ నగరాలు మా ఇష్టానుసారం ఆకాశంలో సంచరిస్తూ ఉండాలి. మరియు 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ 3 నగరాలు ఒకే చోట కలుసుకోవాలి. అలా కలిసినప్పుడు కేవలం ఒక్క బాణంతో ఆ 3 నగరాలను నాశనం చేయగల శక్తి ఉన్నవాడి చేతిలోనే మాకు మరణం సంభవించాలి అని కోరారు. బ్రహ్మదేవుడు దానికి తదాస్తు అని వరం ఇచ్చాడు. ఈ వరం వెనుక రాక్షసుల అహంకారం, తమను ఎవరూ సంహరించలేరనే ధీమా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క బాణంతో 3 నగరాలను, వాటిలోని లక్షలాది మంది రాక్షసులను నాశనం చేయడం అసాధ్యమని వారు భావించారు. వరం పొందిన తర్వాత త్రిపురాసురులు తమ గొప్ప శిల్పి అయిన మయుడిని పిలిచారు. మయుడు అద్భుతమైన శిల్పి, అసాధ్యమైన నిర్మాణాలను నిర్మించగల సమర్థుడు. త్రిపురాసురులు మయుడితో తమ కోరికను తెలిపారు. మయుడు దైవశక్తితో తన అద్భుతమైన నైపుణ్యంతో 3 నగరాలను నిర్మించాడు. సువర్ణపురం, బంగారు నగరం. ఇది అత్యంత ప్రకాశవంతమైనది. దేవతల స్వర్గలోకాన్ని మించిన వైభవంతో తారకాక్షుడి కోసం నిర్మించబడింది. రజతపురం, వెండి నగరం. ఇది వెండి వలె తెల్లగా మెరిసిపోతూ విద్యున్మాలి కోసం నిర్మించబడింది. ఆయసపురం, ఇనుప నగరం. ఇది అత్యంత పటిష్టమైనది, పరాక్రమవంతుడైన కమలాక్షుడి కోసం నిర్మించబడింది. ఈ నగరాలు కేవలం నివాసాలు మాత్రమే కాదు, అవి ఆయుధాగారాలు, బలమైన సైన్యాలకు కేంద్రాలు. మయుడు వాటికి అనేక రక్షణ కవచాలను, స్వయంచాలక యుద్ధ యంత్రాలను కూడా అమర్చాడు. ఈ 3 నగరాలు ఆకాశంలో తిరుగుతూ ఉండేవి. ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఉండేవి. తద్వారా వాటిని చేరుకోవడం లేదా నాశనం చేయడం మరింత కష్టంగా ఉండేది. 1000 సంవత్సరాలకు ఒకసారి అవి ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఆ సమయంలో మాత్రమే వాటిని నాశనం చేయగల అవకాశం ఉండేది. త్రిపురాలలో నివసిస్తున్న త్రిపురాసురులు అజేయులు అయ్యామని భావించి అహంకారంతో లోకాలను పీడించడం ప్రారంభించారు. వారు దేవతలపై దండెత్తి వారిని ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించారు. ఋషులు, మునులు చేసే యజ్ఞాలను భగ్నం చేశారు. ధార్మిక కార్యకలాపాలను అడ్డుకున్నారు. అమాయకులను హింసించి లోకంలో హాహాకారాలు సృష్టించారు. త్రిపురాసురుల ఆగడాలతో దేవతలు, మానవులు, ఇతర జీవరాశులు భయభ్రాంతులైపోయారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వంటి సమస్త దేవతలు త్రిపురాసురులను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. 3 నగరాలు ఆకాశంలో సంచరిస్తుండటం, వాటిని ఒకేసారి నాశనం చేసే శక్తి ఎవరికీ లేకపోవడం వారిని నిస్సహాయాలను చేసింది. అజేయులైన త్రిపురాసురులను ఎదుర్కొనే మార్గం లేక దేవతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. లోకంలో అధర్మం పెచ్చుమీరి ధర్మం క్షీణించిపోయింది. దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి శరణు వేడారు. తమ బాధలను చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు, నేను వారికి వరం ఇచ్చాను కాబట్టి నేను వారిని సంహరించలేను. కానీ ఒక్క బాణంతో 3 నగరాలను నాశనం చేయగల శక్తి ఉన్నవాడి చేతిలో మాత్రమే వారికి మరణం ఉంటుంది అని వరం ఇచ్చాను అని చెప్పాడు. అలాంటి శక్తి ఉన్నది కేవలం పరమశివుడికి మాత్రమే.
మనం అందరం వెళ్లి ఆ మహాదేవుడిని ప్రార్థిద్దామని చెప్పాడు. బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, ఇతర దేవతలందరూ కలిసి కైలాస పర్వతానికి బయలుదేరారు. అక్కడ శివుడు తన ధ్యానంలో లీనమై ఉన్నాడు. దేవతలు తమ బాధను, లోకాల దుస్థితిని శివుడికి నివేదించారు. త్రిపురాసురులు చేస్తున్న అకృత్యాల గురించి, వారు పొందిన వరం గురించి వివరించారు. శివుడు శివుడు తప్ప మరెవరూ వారిని సంహరించలేరని వేడుకున్నారు. శివుడు దేవతల మొరను ఆలకించి లోకాల దుస్థితిని చూసి కరుణించాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి, లోకాలను రక్షించడానికి త్రిపురాసురులను సంహరించాలని నిశ్చయించుకున్నాడు. అయితే శివుడు వారికిచ్చిన వరం ప్రకారం ఒక్క బాణంతో 3 నగరాలను ఒకేసారి నాశనం చేయగల శక్తి ఉన్నవాడు మాత్రమే వారిని సంహరించాలి. ఇది సాధారణమైన యుద్ధం కాదు. అద్భుతమైన శక్తి ప్రదర్శన అవసరమైన కార్యం. శివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. దీనికి సమస్త దేవతల శక్తి, సామర్థ్యాలు అవసరం. శివుడు తన లీల ద్వారా లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి సమష్టి కృషి, సమన్వయం ఎంత అవసరమో అని. శివుడు త్రిపురాసురులను సంహరించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈసారి శివుడు తన త్రిశూలం, ఖడ్గం, ఇతర ఆయుధాలతో మాత్రమే కాకుండా ఒక దివ్యమైన రథంపై యుద్ధానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. ఈ రథం సాధారణమైనది కాదు. సమస్త విశ్వశక్తులు ఏకమై ఏర్పడిన రథం. భూమి రథానికి చక్రాలుగా మారింది. మేరుపర్వతం రథానికి ధ్వజంగా మారింది. బ్రహ్మదేవుడు రథానికి సారథిగా మారాడు. వేదాలు రథానికి గుర్రాలుగా మారాయి. సూర్యచంద్రులు రథానికి చక్రాలుగా మారారు. సప్త ఋషులు రథానికి వివిధ భాగాలను ఏర్పరిచారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు వంటి దేవతలు వివిధ ఆయుధాలుగా, అస్త్రాలుగా మారారు. విష్ణువు బాణంగా మారాడు. కొన్ని పురాణాల ప్రకారం శివుడి బాణం విష్ణువు, అగ్ని, వాయువుల సంయోగం. ఈ బాణం అగ్ని, వాయువు, విష్ణువుల దివ్యశక్తితో నిండి ఉంది. దివ్యమైన వైభవాన్ని సూచిస్తుంది. శివుడు త్రిపురాంతకుడిగా తన అవతారాన్ని స్వీకరించాడు. లోకాలను కాపాడటానికి సిద్ధమయ్యాడు. శివుడు తన దివ్య రథంపై సమస్త దేవతలు వెంటరాగా త్రిపురాలు సంచరిస్తున్న ప్రాంతానికి బయలుదేరారు. త్రిపురాలు శివుని రాకను గమనించి తమ సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. రాక్షస సైన్యం మహాక్రూరంగా, బలంగా ఉంది. కానీ శివుని తేజస్సు ముందు అవి చిన్నబోయాయి. 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ 3 నగరాలు సువర్ణపురం, రజతపురం, ఆయాసపురం ఒకే బిందువు వద్ద కలుసుకునే శుభగడియ ఆసన్నమైంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి రాత్రి. దేవతలు, లోకాలు ఆ క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ 3 నగరాలు ఒక్కటయ్యే సమయం కోసం శివుడు వేచి చూశాడు. అవి సరిగ్గా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు శివుడు తన దివ్యమైన పినాక ధనస్సును ఎక్కుపెట్టాడు. విష్ణువుతో కూడిన అగ్ని, వాయువుల శక్తి నిండిన ఆ అద్భుతమైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం అత్యంత వేగంగా తేజస్సుతో దూసుకుపోయింది. ఒక్క బాణంతో ఒకే క్షణంలో ఆ 3 నగరాలను భేదించింది. పెద్ద ధ్వనితో త్రిపురాలు భస్మమయ్యాయి. వాటితో పాటు అందులోని లక్షలాది మంది రాక్షసులు, వారి అధిపతులు, విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు కూడా రాసులయ్యారు. లోకంలో అంధకారం తొలగి వెలుగు ప్రకాశించింది. దేవతలు హరహర మహాదేవ శంభో అంటూ శివుణ్ణి స్తుతించారు. పుష్పవర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన రోజు కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి లేదా త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శివుడు త్రిపురాసురులను సంహరించి లోకాలను రక్షించాడు కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివుని పూజించడం వలన శత్రువులు నాశనం అవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయాలలో విశేష పూజలు, దీపారాధనలు చేస్తారు. పాలతో రణం కట్టడం కూడా ఈ రోజున ఆచరిస్తారు. త్రిపురాలను భస్మం చేసినందుకు గుర్తుగా చెత్తాచెదారాన్ని ఒక చోట పోసి కాల్చే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.